హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఫ్లైయర్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా ఫస్ట్ అయితే మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలన్నమాట. విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్. ఇది వచ్చేసి మనకు బేసిక్ ఫ్లైయర్ సైజ్ అనమాట. సో ఈ సైజ్ పెట్టేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా ఒక డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ అవుతుంది అనమాట. సో ఇలా డిజైన్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ రెక్టాంగిల్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసిన తర్వాత కార్నర్కి వెళ్ళి మనం దీని అయితే రొటేట్ చేసుకుంటాం అనమాట, కర్సర్ ఇలా చేంజ్ అయినప్పుడు. సో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా రొటేట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. సో మనం సెంటర్లోకి అలైన్ చేసుకుందాం ఈ విధంగా. ఓకే, అలైన్ చేసేసుకున్న తర్వాత దీని సైజ్ వచ్చేసి మనం ఇక్కడ 5.5 ఇంచెస్ ఇంటూ 5.5 పెట్టేస్తున్నాం. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఒక కాపీ అయితే చేసుకుందాం. సో సింపుల్గా ఆల్ట్ పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక కాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని నేను ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కాపీ అయితే చేసుకుంటాను. చేసేసుకొని దాన్ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ అయితే చేసుకొని ఇలా సైజ్ అయితే ఇలా తగ్గించుకుంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కాపీ చేసుకుందాం. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని దీని సైజ్ అయితే ఇలా తగ్గించుకుందాం. ఆఫ్టర్ దట్ దీన్ని కూడా మనం ఒక కాపీ చేసుకుందాం. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం, కాపీ అయితే వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని మనం ఇక్కడ ఇలా ప్లేస్ అయితే చేసుకుందాం. వీటి మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం దీని సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటి మెయిన్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం డిసెలెక్ట్ చేసుకోవాలి. చేసేసుకొని రైట్ క్లిక్ మనం గ్రూప్ అయినా క్లిక్ చేసుకుందాం. సో ఇప్పుడు షేప్స్ అన్ని ఒక గ్రూప్లోకి ఫామ్ అయినాయి అనమాట. ఆఫ్టర్ దట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక డిఫాల్ట్ కలర్ అయితే ఇద్దాం, మనం అర్థం అవ్వడానికి కలర్ అయితే పెట్టేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక కాపీ అయితే చేసుకుందాం. సో రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్, రిఫ్లెక్ట్. సో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ వచ్చేసి యాంగిల్ వచ్చేసి మనం ఇక్కడ హారిజాంటల్లో పెట్టేసుకొని యాంగిల్ వచ్చేసి ఇక్కడ మనం 90 డిగ్రీస్ పెట్టేసుకొని కాపీ పైన క్లిక్ చేసుకుందాం. సో మనకి ఇలా ఒక కాపీ అయితే వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని మనం ఇక్కడ రైట్ సైడ్ అయితే ప్లేస్మెంట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఇది ఆర్ట్ బోర్డ్కి ఇప్పుడు సెంటర్లో అలైన్ అవుతుంది. హారిజాంటల్ అలైన్ సెంటర్, వర్టికల్ అలైన్ సెంటర్. ఓకే, ఇలా అలైన్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్లో ప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. ప్లేస్మెంట్ చేసేసుకొని ఇప్పుడు అన్నిటిని అన్గ్రూప్ అయితే చేసుకోవాలి. అన్గ్రూప్, ఇది వచ్చేసి సపరేట్ గ్రూప్, మళ్ళీ ఇది వచ్చేసి సపరేట్ గ్రూప్, మళ్ళీ వీటిలో కూడా ఇది అన్గ్రూప్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ కలర్లోకి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఈ నాలుగిటిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను కలర్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇలా కలర్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఫుటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో దీని కలర్ కూడా సేమ్ ఇదే పెట్టేసుకుందాం ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్విక్ యాక్షన్స్లో ఎంబెడ్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకు ఇమేజ్ అనేది ఈ డాక్యుమెంట్లో ఎంబెడ్ అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం దీని సైజ్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా సెట్ చేసేసుకొని ఇక్కడ మనం లేయర్స్లోకి వెళ్ళి ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది అన్నిటికన్నా వెనకాల వేసుకుందాం. సో రైట్ క్లిక్, అరేంజ్, సెండ్ టు బ్యాక్. సో ఇలా వెనకకి వెళ్ళిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది అంటే ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ షేప్ని మనం కాపీ చేసుకోవాలి. సో ఎడిట్, కాపీ, పేస్ట్ ఇన్ ఫ్రంట్. ఓకే, ఒక కాపీ అయితే వచ్చింది చూసుకోవచ్చు. ఇలా 2 కాపీస్ వచ్చినాయి. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం హైడ్లో పెట్టేసుకుందాం ఈ విధంగా. ఓకే, హైడ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ది మాత్రం ఇక్కడ ఉంది. ఓకే, సో సేమ్ అదే ప్రాసెస్ దీన్ని కూడా చేసుకోవాలి. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో 2 కాపీస్ వచ్చినాయి. సో కాపీని మనం హైడ్లో పెట్టేసుకుందాం.
ఒరిజినల్ అలాగే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఒక కాపీ చేసుకోవాలి. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో మనకి ఇక్కడ 2 ఇమేజెస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఒక ఇమేజ్ని అయితే మనం హైడ్లో పెట్టేసుకొని ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని ఈ షేప్ని రెండింటిని కీబోర్డ్ షిఫ్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ మేక్ క్లిప్ మాస్క్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. సో సేమ్ అదే ప్రాసెస్, ఏదైతే మనం ఇమేజ్ కాపీ చేసుకున్నామో ఆ ఇమేజ్ని అన్హైడ్ చేసుకుందాం. చేసేసుకొని ఇమేజ్ని షేప్ని రెండింటిని కీబోర్డ్ షిఫ్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇమేజ్ 2 షేప్స్లలో క్లిప్పింగ్ మాస్క్ అనేది ఇలాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏవైతే ఇమేజ్ షేప్స్ని హైడ్లో పెట్టేసుకున్నామో వాటిని అన్హైడ్ చేసుకున్నాం. ఈ విధంగా అన్హైడ్ చేసేసుకుంటే మనకి ఇవి రెండు ఇలా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకు ఇది వెనుకకు వేసుకోవాలి. యాక్చువల్లీ పైన ఉంది కాబట్టి కనిపిస్తలే, ఇది వెనుకకు వేసుకుంటే మనకు అది కనిపిస్తుంది. అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఓకే, సో ఇవి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్లో కాపీ చేసుకున్నాం కదా, అవే షేప్స్ అనమాట ఇవి. సో వీటిని షేప్స్ని మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఒపాసిటీలోకి వెళ్తే మనకి ఇక్కడ నార్మల్ అని ఉంది కదా, ఇది మనం మల్టిప్లై పెట్టుకోవాలి. సో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ నుంచి మనం మల్టిప్లై పెట్టుకోవాలి. ఓకే, సో సేమ్ ఇదే ప్రాసెస్ ఈ రెండింటి షేప్స్కి కూడా అప్లై చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ షేప్స్లలో డైరెక్ట్ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు బిజినెస్కి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి. అవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని క్లిప్పింగ్ మాస్ చేసుకొని చూపిస్తాను ఎలా చేయాలో. సో సేమ్ అదే ప్రాసెస్ రిమైనింగ్ వాటి కూడా అప్లై చేసుకుంటాం. అరేంజ్ సెండ్ టు బ్యాక్. కీబోర్డ్ షిఫ్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ షేప్ని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. అయిన తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఇలా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కూడా మనం ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, ఇలా ఇమేజెస్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మనం ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫాంట్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుందాం. మనం అలైన్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, 45లా పెట్టేసుకొని ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ ఇచ్చి దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కంట్రోలే ఇక్కడ రెగ్యులర్ పెట్టేసుకొని ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. ఇదంతా బాడీ ఏరియా. సో ఇక్కడ మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఇక్కడ వచ్చేస్తుంది. కంట్రోలే. సో ఇక్కడ మనం సేమ్ ఇదే ఫాంట్ బోల్డ్ అయితే తిప్పుదాం. ఫాంట్ సైజ్ వచ్చేసి 25 అలా పెట్టేసుకుందాం. సో మనకు హెడ్డింగ్ అనేది ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇలా బాక్స్ చేసుకున్నామంటే మనకు అది పారాగ్రాఫ్ అయితే వచ్చేస్తుంది. సో పారాగ్రాఫ్ వచ్చేసి మనం ఇక్కడ పారాగ్రాఫ్ ఆప్షన్స్లో నుంచి ఈ ఆప్షన్ కదా దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇలా నీట్గా అలైన్ అవుతుంది అనమాట. ఓకే, సో దీని కలర్ కూడా మనం కలర్ పిక్కర్ నుంచి ఇదే కలర్ అయితే తీసుకుందాం. స్ట్రోక్ అవసరం లేదు, స్ట్రోక్ రిమూవ్ చేసుకోవాలి. ఈ షేప్కి కూడా మనం స్ట్రోక్ అయితే రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు రెండింటిని మనం ఒక గ్రూప్ అయితే చేసేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుని ఒక కాపీ అయితే వచ్చేస్తుంది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ గ్రూప్ చేసుకొని ఇక్కడ మనం అలైన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే అది మనకు ఎగ్జాక్ట్లీ ఇలా సెంటర్లోకి అలైన్ అవుతుంది అనమాట. ఓకే, సో కింద వచ్చేసి మనకు ఫూటర్ అనమాట. సో ఇక్కడ మనకు ఐకాన్స్ వస్తాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వెబ్సైట్ లింక్ వస్తుంది. సో ఐకాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను దానికి సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియో వచ్చేసి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో ఇక్కడ నేను ఐకాన్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను, వెబ్సైట్ లింక్ అనమాట ఇది. మనకు సోషల్ మీడియా ఒక ఐడి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా డిజైన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుందాం.
ఇలా మనకు బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనం ఇన్పుట్స్ చేయొచ్చు. విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 11 ఇంచెస్ ఇచ్చేద్దాం. అయితే మనం ఆర్ట్బోర్డ్ సైజ్ తీసుకున్నామో సేమ్ అదే సైజ్ అనమాట. సో దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చేద్దాం. ఇచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. సో హారిజంటల్ అలైన్ సెంటర్, వర్టికల్ అలైన్ సెంటర్. సో ఇలా అలైన్ చేసుకున్న తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ షేప్లోకి ఈ కంటెంట్ అంతా క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. సో గైస్ మనకు ఫ్లైర్ అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.